వెల్కమ్ టు కేటీవీ. చెదపురుగులు పట్టిన పచ్చని చెట్లు లోపలే డొల్లగా మారిపోతాయి. మాదక ద్రవ్యాలు ఇప్పుడు భారతవనికి అలాంటి ముప్పుగానే తయారయ్యాయి. ప్రతి చోట విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, ఇతర మత్తుమందులు యువతను వ్యసనపరులుగా, నేరగాళ్లుగా మార్చుతూ కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. దేశ రాజధానిలోని ఎయిమ్స్ పరిశోధకులు ఇటీవల 10 నగరాల్లో ఓ అధ్యయనం నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో వారు ఒక సర్వే చేశారు. 12 నుంచి 13 ఏళ్ల వయసు నుంచే పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారనే దిగ్భ్రాంతికర వాస్తవం అందులో తేలింది. బడుల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నవతరాన్ని డ్రగ్స్ మత్తులో ముంచుతూ జేబులు నింపుకుంటున్న దుర్మార్గులు తమను అడ్డుకోబోయిన అధికారులపై వాహనాలను దౌడు తీయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ గంజాయి ముఠా అలా మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ను కారుతో తొక్కించిన దారుణోదంతం మాదకాసరులు బరితెగింపును కళ్లకు కడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, నెల్లూరు జిల్లా వెంకటాచలం, అక్కడి జాతీయ రహదారి, కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర కూడా పోలీసు, అబ్కారీ శాఖాధికారులు, సిబ్బందిపై లోగడ ఇలాంటి దాడులు జరిగాయి. చట్టమంటే లెక్కలేనితనంతో పేట్రేగిపోతున్న గంజాయి ముఠాలు, డ్రగ్స్ మాఫియాలను సామాజిక శత్రువులుగా పరిగణించి ఉక్కుపాదం మోపాలి. అప్పుడే ప్రజారోగ్యానికి కనీస భద్రత లభిస్తుంది. చాప కింద నీరులా తరగతి గదులు, ఇళ్లు, సమాజంలోకి వ్యాపిస్తున్న మాదక ద్రవ్యాలు దేశ సౌభాగ్యాన్ని హరించివేస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తాజాగా హెచ్చరించినట్లుగా దీని నేర సమస్యగానే కాదు, సామాజికంగా, వైద్యపరంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న పెనుముప్పుగా చూడాలి. సరదా కోసమో లేకపోతే స్నేహితులు బలవంతం పైనో ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటు పడితే మానసిక రుగ్మతల నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటివి అనేకం చుట్టుముడతాయని యువత తెలుసుకోవాలి. మత్తు మందులకు బానిసలైన వారి వైద్య ఖర్చులకే దేశీయంగా ఏడాదికి 15,000 కోట్ల వరకు ఖర్చవుతోందని ఒక అంచనా. ఆ రొంపిలో చిక్కుకొని అర్ధాంతరంగా చనిపోతున్న వారు, జీవచ్ఛవాలుగా మిగులుతున్న వారు అందరినీ లెక్కలోకి తీసుకుంటే ఉత్పాదకత పరంగా యువ భారతానికి జరుగుతున్న నష్టం అనూహ్య స్థాయిలో ఉంటుందన్నది వాస్తవం. మాదక రక్కసి స్వైర విహారంతో పసిపిల్లలపై లైంగిక ఆకృత్యాల నుంచి దొంగతనాలు, సాధారణ ప్రజలపై దాష్టికాల వరకు అన్ని పెరిగిపోతున్నాయి. నెత్తుటి కూటికి అలవాటు పడి సమాజ శ్రేయస్సును కబళిస్తున్న వాళ్లను కటకటాల్లోకి నెట్టకపోతే శాంతి భద్రతలు పూర్తిగా కొడిగట్టుకుపోతాయి. దేశవ్యాప్తంగా 2003 నుంచి 2013 నడుమ 40,000 కోట్ల విలువైన 26 లక్షల కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 2014 నుంచి 2025 మధ్యలోనైతే 1.65 లక్షల కోట్ల ఖరీదైన 1 కోటి కేజీల మత్తు మందులు దొరికాయి. అంతకంటే ఇంకా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ నిత్యం దేశం నలుచెరగులా సరఫరా అవుతున్నాయి. మత్తు పదార్థాల రవాణా హాట్స్పాట్లను, స్మగ్లర్లను గుర్తించడంలో పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేయాలి. మాదక ద్రవ్యాల కేసుల్లో 20% మించిన శిక్షల రేటు పెంపునకు అవి కృషి చేయాలి. తల్లిదండ్రులు, విద్యాలయాలు బాధ్యత తీసుకొని పిల్లల నడవడికను అనుక్షణం గమనిస్తుండాలి. మాదక రక్కసి కోరల్లోంచి భావితరాలను కాపాడుకోవాలంటే సమిష్టి పోరాటమే శరణ్యం.